హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ఈరోజు శివుడు ఎలా జన్మించాడు, బ్రహ్మదేవుడు శివుడికి తండ్రా అనే విషయాలు తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముల్లోకాల్లో ఆది అంతం చూడగలిగిన దైవం శివుడనే చెప్తుంటారు. శివయ్య ముందు ఇతర శక్తులు విఫలమవుతాయి. అలాంటి శివయ్య పుట్టుక ఎలా జరిగిందో మీకు తెలుసా? శివయ్య తల్లిదండ్రులు ఎవరో మీకు తెలుసా? శివపురాణం ప్రకారం శివుడిని స్వయంభవుడు అంటారు. అంటే అతని పుట్టుక స్వయంగా జరిగింది. తల్లి తండ్రి లేరు. శివయ్యకు మరణం కూడా లేదు. విష్ణు పురాణంలో శివుని పుట్టుక గురించి చెప్పుకుందాం. విష్ణువు నుదిటి నుంచి వెలువడే కిరణాల నుంచి శివుడి పుట్టుక జరిగింది. అతని నాభి నుంచి బ్రహ్మ పుట్టాడు. అయితే శివపురాణం ప్రకారం ఒకసారి శివుడు తన కాళ్ళని మర్దన చేసుకుంటుండగా ఆ మురికి నుంచి విష్ణువు జన్మించాడట అనే కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఒకసారి బ్రహ్మ విష్ణు మధ్య ఎవరు గొప్ప అని చర్చ జరుగుతున్న సమయంలో మండుతున్న అగ్నిగోళంలా మహాదేవుడు వారి మధ్యకు వచ్చాడట. వారికి అలా మహాదేవుడు ఎందుకు వచ్చాడు అనే విషయం తెలియలేదు. అయితే అప్పుడు ఆ మహాదేవుడు ఇద్దరికి ఒక విషయం చెప్తాడు. వారికి ఒక స్తంభాన్ని చూపించి ఎవరైతే స్తంభానికి అంతం ఎక్కడుందో కనుక్కుంటారో వాళ్లే గొప్పవారిగా గుర్తింపు తెచ్చుకుంటారని చెప్తాడు. ఈ మాట వినగానే బ్రహ్మ ఒక పక్షి రూపం ధరించి ఆ స్తంభానికి దారి కనుక్కోవడానికి బయలుదేరుతాడు. మరోవైపు విష్ణువు వరాహ రూపం ధరించి స్తంభానికి అంతం ఎక్కడుందో కనుక్కోవడానికి బయలుదేరుతాడు. చాలాసేపు వెతికాక వారిద్దరికీ స్తంభానికి అంతం ఎక్కడుందో కనిపించదు. ఇద్దరూ ఓటమిని అంగీకరించి వెనక్కి వచ్చేస్తారు. ఆ తర్వాత శివుడు తన అసలు రూపంలో వారిద్దరికీ కనిపించాడు. దీంతో బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ శివుడే గొప్పవారని నిర్ధారణకు వస్తారు. ఇంతకు మించిన శక్తి ఎవరి దగ్గర లేదు. ఈ స్తంభం కథ శివుని జన్మ గురించి కానీ శివుని అంతం గురించి కానీ తెలియజేయలేదు. అందుకే శివుడిని స్వయంభూ అంటారు. శివుడికి అంతమే లేదని అంటారు. బ్రహ్మదేవుడు శివుడికి తండ్రా? ఈ కథను నిజం అని నమ్మేవారు చాలామంది ఉన్నారు. శివుడు బ్రహ్మదేవుడి పుత్రుడిగా ఎలా మారాడో విష్ణు పురాణంలో ఉంది. భూమి, ఆకాశం, పాతాళం నీటిలో మునిగిపోయినప్పుడు విష్ణువు మినహా మరో ప్రాణి ఈ లోకంలో జీవించి లేదు. అప్పుడు విష్ణువు ఒక్కడే తన శేషతల్పంపై తేలుతూ ఉన్నాడు. ఆ తర్వాత అతని నాభి నుంచి బ్రహ్మ జన్మించాడు. విష్ణువు బ్రహ్మ విశ్వం గురించి మాట్లాడుకుంటున్న సమయంలో శివుడి ప్రస్తావన వచ్చింది. బ్రహ్మదేవుడు అతన్ని గుర్తించడానికి నిరాకరించాడు. దీంతో శివుడు అలిగాడు. విష్ణువు శివుడికి దివ్య దృష్టి ప్రసాదించే బ్రహ్మదేవుడికి శివుడి గురించి గుర్తు చేశాడు. ఆ తర్వాత బ్రహ్మ తన తప్పు తెలుసుకొని క్షమాపణలు కోరాడు. తన తప్పును సరిచేసుకోవడానికి తన కుమారుడి రూపంలో పుట్టాలని ఆశీర్వదిస్తాడు. దీంతో శివుడు బ్రహ్మ కోరిక మేరకు ఆయన కడుపున పుడతాడని మాటిస్తాడు. బ్రహ్మదేవుడు ఈ సృష్టి రచన చేస్తున్నప్పుడు ఒక పిల్లాడు అవసరమయ్యాడు. అప్పుడే అతనికి శివుడి ఆశీర్వాదం గుర్తొస్తుంది. బ్రహ్మదేవుడు ప్రార్థించగానే శివుడు అతని ఒడిలో చిన్న పిల్లాడిలా ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మదేవుడు ఆ చిన్నారి శివుడి ఏడుపు వినగానే ఎందుకేడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ చిన్నారి తనకు ఏ పేరు లేదని చెప్తాడు. అప్పుడు బ్రహ్మ అతనికి రుద్ర అని పేరు పెడతాడు. రుద్ర అంటే ఏడ్చేవాడు అని అర్థం. ఆ తర్వాత కూడా శివుడు ఏడుపు మానలేదు.
దీంతో బ్రహ్మ వేరే పేరు పెడతాడు. అప్పుడు కూడా శివుడు ఏడ్పు ఆపడు. శివుడు ఏడ్పు ఆపేందుకు అతనికి 108 పేర్లు పెడతాడు. అలా బ్రహ్మదేవుడు శివుడికి పెట్టిన పేర్లు భూమిపైన రాసిపెట్టినట్లు శివపురాణంలో చెప్తుంది. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ.